అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. ఎప్పుడు కూడా ఏదో ఒక కాంట్రవర్సీ థింగ్తో మన ముందరికి వస్తాడు ప్రకాష్ రాజ్. రీసెంట్గానే వాళ్ళ అమ్మగారు చనిపోవడం జరిగింది. అండ్ వాళ్ళ అమ్మగారి లైఫ్ స్టైల్ గురించి ఆయన కొన్ని మాటలు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. మీరు ఎవరైనా వచ్చి అడిగితే నేను ఈ క్యాస్ట్ అని చెప్పను, నేను మనిషిని అని చెప్పేసి చెప్తాను అని చెప్పడం జరిగింది. ఆయనకు ఎప్పుడు కూడా ఇప్పటికీ కూడా స్టిల్ ఒక క్యాస్ట్ అనేది లేదు, ఈ రూల్స్ అన్నీ కూడా నేను ఫాలో అవ్వను అని చెప్పేసి చెప్పడం జరిగింది. రీసెంట్గానే వాళ్ళ అమ్మగారు చనిపోవడం జరిగింది. అండ్ దాని గురించి కూడా ఆయన జర్నీ షేర్ చేసుకోవడం జరిగింది. 1960లో ఆమె పుట్టడం జరిగింది. ఆమె 12 ఏళ్ళు ఉన్నప్పుడే అనాథ అవ్వడం జరిగింది. సో దాంతో అనాథ ఆశ్రయంలో జాయిన్ అయిపోయి ఫైనల్గా కొంచెం అంతో ఇంతో వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని నర్సింగ్ కోచింగ్ ఫినిష్ చేసేసి వాళ్ళందరినీ కూడా ఇంతవరకు పెంచింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆయన వాళ్ళ అమ్మగారు చనిపోయాక అంత్యక్రియలు చేస్తారు కదా, సో అంతకంటే ముందు కూడా ప్రకాష్ రాజ్ ఏం చెప్పాడు అంటే, నేను నాస్తికుడిని, నేను ఏ దేవుణ్ణి నమ్మను, ఏంటి కుల మతాలు అనేవి కూడా నమ్మను అని చెప్పేసి పలుమార్లు చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ అమ్మగారి అంత్యక్రియలు చేసే విధానం ఉంటుంది కదా, అది దాన్ని చూసి జడ్జ్ చేయడం స్టార్ట్ చేశారు. మరి ఏ కులంలో పుట్టింది అని చెప్పేసి ఇలాంటి అంత్యక్రియలు చేస్తున్నారు, మీరు కులాలు ఇవన్నీ ఫాలో అవ్వరు అని చెప్పేసి చెప్పారు కదా, మరి ఇలా ఎందుకు అంత్యక్రియలు చేస్తున్నారు అని చెప్పేసి సిటిజన్లు ఆయనను క్వశ్చన్ చేయడం జరిగింది. సో దానికి కూడా ఆయన ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో నేను నమ్మను దేవుణ్ణి, మా అమ్మగారు నమ్ముతారు అని చెప్పేసి క్లీన్ అండ్ క్లియర్ కట్గా చెప్పడం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా వాళ్ళ అమ్మతో దిగిన ఫోటోలు అండ్ ఆవిడ ఓల్డ్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగిందనమాట. అండ్ ఇలాంటి చిన్న థింగ్స్ని కూడా కాంట్రవర్సీ చేయడం కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. అండ్ ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్లో మెయిన్గా. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.